నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పులికల్లు, వెంకటాపురం, ఊసపల్లి, వామిటపర్తి, బెంగళూరు, మొగల్పూరు గ్రామంలోని గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామస్తులు కర్పూర హారతులు, సాలువాలు, పూలమాలలతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అడుగడుగునా స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను వివరించారు. అభివృద్ధితో సొంత మండల దశాదిశ మారుస్తాడు అనుకుంటే కేజీఎఫ్ 3గా మార్చిన గోవర్ధన్ రెడ్డి మారానని అన్నారు. వరదాపురంలోని 100 కోట్ల విలువైన వైట్ క్వార్ట్స్ దోపిడీ అడ్డుకునేందుకు సత్యాగ్రహం చేపట్టిన సోమిరెడ్డిపైకి ఇజ్రాయెల్ను ఉసుగొలిపి కొత్త చరిత్ర సృష్టించాడని అన్నారు. కొండలేరు ఎడమ కాలువ లిఫ్టుకు ఉద్దేశపూర్వకంగా 8 కోట్లు కరెంటు బిల్లు పెండింగ్ పెట్టి ప్రాజెక్టు మూతపడేలా చేశారని అన్నారు. చిట్టేపల్లి మెగా వాటర్ ప్లాంట్ను శిథిల వ్యవస్థకు చేర్చిందని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెలువల చేరికలు జరుగుతున్నాయని అన్నారు. గురువారం 50 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారని, సొంత మండలంలోని 5 ఏళ్లుగా కాకాని చేసిన అరాచకాలు, అక్రమాలు సోమిరెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు చెబుతూ ఉండటంతో సోమిరెడ్డి విస్తుపోయారు. ఇంతటి కిరాతక నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని, రాబో రోజుల్లో కూడా చూడబోనని అన్నారు. కాకాని సొంత మండలం నుంచే తన జైత్రయాత్ర ప్రారంభమవుతుందని సోమిరెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతో తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నట్లుగా ఎన్డీఏ కూటమికి ఓట్లు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచేరు మస్తాన్ బాబు, పుల్పాటి వెంకటరత్నం నాయుడు, నెట్టెం పెంచులయ్య, నల్లకట్ల వెంకటేశ్వర్లు, మల్సటి మనోహర్, నువ్వుల వెంకట్, కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి, కోడూరు పెంచెల భాస్కర్ రెడ్డి, ఓపుల్ రెడ్డి, అగ్గం సుధాకర్ రెడ్డి, జమీర్ ఖాదర్ బాషా, పర్చూరి దసయ్య గౌడ్, నక్కల్ ప్రదీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడు మందిని చంపామా? ఎవరైనా చేశారా నీ మాదిరిగా? నీ అంత గొప్పవాడు ఎవరున్నారు? నీతో లేరు సాటి ఎవరు? అటువంటి విలన్ మనం దేవుడి వల్ల మీ అందరూ ఆశీర్వాదాలు వెనక్కి పంపించాను ఆ మనిషినే అని చెప్పాను. ఎవరి కోసం సస్పెండ్ అయింది? ఎవరి కోసం 5 మంది జైలుకి పోయినారు? నీ కోసం, నీ తప్పుడు పనుల కోసం. ఎవరు? వెంకటాచలం సత్యాగ్రహం కూర్చున్న వరదాపురంలో ఆ గిరిజనులు వచ్చి నా దగ్గర వేడుకున్నారు. నేను చూడ్డానికి పోయినా 14 హిటాచీలు పనిచేస్తున్నాయి, 30 డంపర్లు పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ కాదు వాళ్ళు, మీరు మీ భాషలో వేరే, మామూలు భాషలో అయితే హిజ్రాలు. అది పరిస్థితి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మాట చెప్తాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంట సర్వేపల్లిలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయని పనులు ఆయన చేశాను. ఎవరైనా ఎమ్మెల్యేలు హిజ్రాలు పంపించారా? ఇప్పుడు దానికి స్వాతంత్రం వచ్చింది. ఒక్క సర్వేపల్లి కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకునేవాడు అవతల రాజకీయ ప్రత్యర్థి మీద అమ్ముకునేదానికి కాదు. కాకాని మాదిరిగా చెరువులు బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువులు, కనుపూరు చెరువు, సర్వేపల్లి, రామదాస్ కంట్రీగా మొత్తం ఎత్తేసేసాడు. ఆఖరికి చిట్టేపల్లి తిప్ప ఏది మిగిలింది? వాళ్ళ బూట్ల కింద నలిగిపోయినారు, వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. మీరు అదే ఎత్తండి, ఒక చెరువులో పోయి వెంకటస్వామి అక్కడ 5 సంవత్సరాలు ఇసుక, కర్ణాటకకి తమిళనాడుకి 60 టన్నులు ఒక్కొక్క ట్రక్కు, ఎన్ని కోట్లు? 5 సంవత్సరాలు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా? పర్యావరణ అనుమతి ఉందా? పర్యావరణ అనుమతి లేకుండా అక్కడి నుంచి ట్రక్కులు పోతే ఒక్క పోలీసుడికి కళ్ళు కనపడవు. ఎకరాలు అక్కడ మొగళ్ళూరు